మీరు చూస్తుంది డిటీవీ. నేను సహస్ర. ఇవాళ న్యూస్ అప్డేట్ చూద్దాం. ప్రియుడితో కలిసి భార్య భర్తను చంపిన ఘటన రంగారెడ్డి దన్నారంలో జరిగింది. ప్రవీణ్, ప్రమీల భార్య భర్తలు. ప్రమీల ఒక వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండటంతో కొంతకాలంగా భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రియుడితో కలిసి ప్రమీల భర్తకు ఉరేసి చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించింది. అనుమానం వచ్చిన ప్రవీణ్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. టీడీపీ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలోని మత్స్యకారుల దిశ మారిందని సీఎం చంద్రబాబు అన్నారు. మత్స్యకారుల జీవితాల్లో వెలుగులోకి నింపేందుకు కృషి చేస్తానని ఆయన అన్నారు. శ్రీకాకుళం జిల్లా బుడగట్లపాలెంలో ఆయన మాట్లాడారు. వేట విరామ సమయంలో జాలర్లను ఆదుకునేందుకు కుటుంబానికి 20,000 రూపాయలు అందించాం. ఇందుకోసం 258 కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశాం. గత ప్రభుత్వం మత్స్యకారుల సమస్యలు పరిష్కరించలేదు అని ఆయన విమర్శించారు. రాష్ట్రంలోని రైతులకు 20,000 కోట్ల రుణమాఫీ చేశామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తమ ప్రభుత్వంపై ప్రజలు అనేక ఆశలు పెట్టుకున్నారని భారత్ సమ్మిట్ కార్యక్రమంలో ఆయన తెలిపారు. సమాజంలో అన్ని వర్గాల ఆంక్షలు నెరవేర్చడమే తమ లక్ష్యమని, అందుకోసం అనేక పథకాలు తీసుకొచ్చినట్లు చెప్పారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు వివరించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తదితర నేతలు పాల్గొన్నారు. పహల్గాం దాడి నేపథ్యంలో ఏపీ టీజీలోని 14 ప్రాంతాలను పోలీసులు హైఅలర్ట్ జోన్లుగా ప్రకటించారు. ఓ మెసేజ్ సోషల్ మీడియాలో ఇప్పుడు అది వైరల్ అవుతుంది. దీనిపై టీజీ ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పందించింది. ఇది ఫేక్ అని స్పష్టం చేసింది కూడా. ఎలాంటి స్పెషల్ అలర్ట్ జారీ చేయలేదని, పోలీసులు ముందు జాగ్రత్తగా బహిరంగ ప్రదేశాలలో నిఘా పెంచారని పేర్కొంది. ఏవైనా భద్రతా ఏర్పాట్లు ఉంటే డీజీపీ ఆఫీస్ నుంచి అధికారిక ప్రకటన వెలువడుతుందని తెలిపింది. హనుమకొండ ఎల్కర్తుతిలోని రేపు జరిగే బీఆర్ఎస్ రాజ్యోత్సవ సభ కోసం కాంగ్రెస్ నేతలు ఆతృతగా ఎదురుచూస్తున్నారని ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ కేసీఆర్ రేపు ఏం మాట్లాడుతారనని కాంగ్రెస్ నేతలు ఎక్కువగా చర్చించుకుంటున్నారట. ఆయన సభలో ఏం చెప్తున్నారనే టెన్షన్ వారిలో ఉంది. వాళ్ళు ఏం చేసినా రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది, ప్రజల ఆంక్షలను నిజం చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా పర్యటన కొనసాగుతుంది. ఇందులో భాగంగా ఆయన ఎచ్చర్ల మండలం బుడగట్లపాలెం సముద్ర తీరంలో మత్స్యకారుల వద్దకు వెళ్లి వారి జీవన విధానాన్ని పరిశీలించారు. సముద్ర తీరంలో కలిహదీరుతూ వారి కష్ట సుఖాలు అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు ఆయన ఆ గ్రామంలో ఏర్పాటు చేసిన మత్స్యశాఖ స్టాల్స్ ను పరిశీలించారు. కాసేపట్లో సీఎం మత్స్యకార సేవల పథకాన్ని ప్రారంభించనున్నారు. ఇవి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి డిటీవీ.